తండ్రి ఏం చేయాలి? తండ్రి బాధ్యత. ఈమె ఒక రకంగా సేవిస్తే తండ్రి కొంచెము కఠినంగా ఉండి ఒక క్రమశిక్షణతో కదా మంచి సంస్కారవంతుడిగా తయారు చేయడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించటం కదా. తండ్రి అయినా అంతే, తన సమయాన్ని తన శక్తిని వీళ్ళు ప్రయోజకులుగా తయారు కావడానికి చేస్తారా లేదా? మరి అలాంటి ఒక సంస్కారం మనకు ఉండేది మన సంస్కృతిలో. పెద్దలను చూసి వీళ్ళు నేర్చుకునేవాడు. అవునా? అందుకని ఇలా ఉన్నతమైనటువంటి విలువలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలండి? తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ ప్రకారంగా జీవనం చేస్తేనే పిల్లలు వాళ్ళని చూసి ఎగ్జాంపుల్ అలా ఉండేది. ఎంత కాలమైనా వీళ్ళు లేకపోయినా మా నాన్నగారు ఇలా చేశారు, మా అమ్మ ఇలా ఉండేది కదా, అది గుర్తు తెచ్చుకుండేవారు. అవన్నీ కూడా డైరెక్ట్ శిక్షణ, అంతే కదా, డైరెక్ట్గా శిక్షణ. అంతేగాని ట్రైనింగ్ ప్రోగ్రాములు లేవు. వాళ్ళ దగ్గర పెరగటమే శిక్షణ, పెంపకమే శిక్షణ. దీనికి ప్రోగ్రాములు కోర్సులు లేవు కదా. అంత మంచి జీవనం ఉండేది, పటిష్టమైన జీవన విధానం. అవునా? ముఖ్యంగా అందుకే మొదటి బడి తల్లి ఒడి అంటారు. మొట్టమొదటి మాట పలుకు నేర్పేది ఎవరు? తల్లి నేర్పుతుంది. అవునా కాదా? ప్రేమతో నేర్పుతుంది. అలా నేర్పినటువంటిదే వాళ్ళకు నిలుస్తాయి, తర్వాత ఎప్పుడు మర్చిపోలే. గోరుముద్దలతో నేర్పుతుంది తల్లి. అవునా? పాలిస్తూ పాఠాలు చెప్తుంది, ఉయ్యాలూపుతూ పాఠాలు చెప్పేది మనకి. అవునా కాదా? రాణి మదాలస జోకొడుతూ హాయిగా. ఇప్పుడు జోగొట్టు బాధటమే జోకొట్టు. తల నిమిరేసి జో కొట్టడం లేదు, ఎత్తుకోవడం లేదు, బ్యాగులు మోసినట్టు మోస్తున్నారు. బ్యాగులు నడువుకో బెల్ట్ వేసుకునేది, వాడిని దాంట్లో వేసేది. లేకపోతే వీపుకో బెల్ట్ వేసుకునేది, మోసేది. బ్యాగులు మోస్తారు చూడు అట్లా. ఇక అది కూడా చేయలేకపోతే ఒక బండి కొనేది, ఆ బండిలో పడేసేది, బెల్ట్ వేసేది, తోసుకుంటూ పోయేది. అవునా? ఎక్కడుంటుంది? నీ శరీరాన్ని నువ్వు తాకించుకోకపోతే ఆ స్పర్శ, మాతృస్పర్శ, పితృస్పర్శ ఎలా వస్తుంది వాడికి? అవునా? వాడే బరువు అయితే నీకు వాడు బయట. పూర్వం అనేవాడు తల్లికి పిల్ల బరువా, చెట్టుకు కాయ బరువా అనేవాడు. అవునా? ఎన్ని కాయలున్న చెట్టు తాను వంకుతుంది కానీ ఇచ్చేది. అలా ఎంత బరువు ఉన్న తల్లికి బరువు కాదు, పక్కవాడికి బరువు అవుతాడు. ఎందుకు బరువు కాదు తల్లికి అంటే ప్రేమ. ఇప్పుడు మోయటమే లేదు. ఎట్లా వస్తుందండి ఆ స్పర్శ? ఆ స్పర్శలో కదా వాడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. అవునా కాదా? లేకపోతే ఓపెన్గా పెట్టి గాలికి పడతాడు ఆకాశంలో. పట్టుకోవడానికి ఏమి ఉండదు వాడికి అక్కడ. ఆ పసితనంలో ఏమీ తెలియని లేత ప్రాయములో ఆ తల్లిదండ్రి యొక్క స్పర్శ, వాళ్ళ లాలన, వాళ్ళ పాలన, వాళ్ళు ఇదంతా కూడా జీవితంలో వాళ్ళకి ఎంతో శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అది తెలియట్లేదు ఇప్పుడు. అవునా? అన్నం పెట్టాలంటే తినరు పిల్లలు తొందరగా. ఎంత కష్టపడుతుంది తల్లి. అవునా? లాలించి పాలించి ఇడితిప్పి వాళ్ళ ఏమరపాటు చేసి వాళ్ళ నోట్లో ముద్ద పెట్టాలి, అంతే కదా. అట్లా తిరిగి తిప్పి పెట్టేవాళ్ళు అన్నం. ఇప్పుడు కుర్చీలో వేసి బెల్ట్ కట్టి స్పూన్లో వేసి తినకపోతే దెబ్బ కొట్టేది, వాడితో మింగిచ్చేది. అవును, దెబ్బ కొడితే వాడు మింగాలి. వామ్మో, ఇదేమో తల్లు దేవుడా, ఆ సున్నితత్వం ఉందా? అవునా? ఎంత పసిబిడ్డలు ఎలాగుంటారు సున్నితత్వంలో. కాబట్టి తల్లి అంత త్యాగం చేసేది కాబట్టి అసలు తన కోసం తాను మర్చిపోయేది. నేను ఎట్లా ఉన్నానని చూసుకోదు. ఇప్పుడు నేనెంత టిప్ టాప్గా ఉండాలని చూసుకుంటున్నారు.
అవునా కాదా? మరి ఇప్పుడు మాతృస్థానం వచ్చిన తర్వాత ఆ విలువ వేరు, ఆ గౌరవం వేరు. ఇంకా టిప్పుటాపులు చూసుకుంటే ఎట్లా? ఇప్పుడు అదే స్త్రీత్వం ఉంది కానీ మాతృత్వం పోయింది. కేవలం స్త్రీత్వం పెరిగిందంటే నేను బయట వాళ్ళకి ఎట్ట కనిపించాలా అంతే. ఇప్పుడు అదే, అది తప్ప ఇంకోటి లేనే లేదు. అందుకు పాడైపోతుంది జాతి యావత్తు కూడా. ఆ త్యాగము, ఆ ప్రేమ, అవన్నీ నీ కుటుంబ సభ్యులతో, నువ్వు నీకు దగ్గర వాళ్ళతోనే నువ్వు పంచుకోపోతే ఎవరితో పంచుకుంటావు? ఎవరికి ఇస్తావు? అందరూ అలాగే ఉన్నారు, స్త్రీలు పురుషులు కూడా. అయిపోయింది, ఇంకా పశువులే బెటర్ అనే స్థాయికి వచ్చేసింది. అది కాదు కాదు కదా. పరస్పర అవగాహన, పరస్పర ప్రేమ, పరస్పర త్యాగం, అది ఒక హెల్దీ ఆత్మ. అందుకని మాతృదేవోభవ, పితృదేవోభవ, తండ్రి అంతే. వీళ్ళందరి గురించి ఎప్పుడు ఆలోచించారు. తమ కష్టాలు వీళ్ళకి తెలియకుండా పిల్లల్ని పెంచేవాడు. ఎక్కడ గుట్టుగా ఉండాలో, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తల్లిదండ్రులు మాత్రం మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఓపెన్. పిల్లల్ని తల్లి అడుగు, ఒరే నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీగా, పిల్లల్ని స్ప్లిట్ చేస్తున్నారు మైండ్ని. అది కూడా వచ్చేసింది. వీళ్ళిద్దరు కీచులు ఆడుకొని మాట్లాడుకొని పిల్లల్ని బలి చేస్తున్నారు. ఘోరమైన పరిస్థితి. పూర్వం అలా లేదు. ఎంత ఉన్నా వాళ్ళలో వాళ్ళు సర్దుకొని పిల్లలకి ఏవి తెలియకుండా బ్రతికేవాళ్ళు. ప్రపంచాలు వస్తాయి, బట్ బజార్లో పడకూడదు, పిల్లల్ని పాడు చేయకూడదు కదా. ఇప్పుడు అంత మారిపోయింది. అలాంటి తల్లిదండ్రులు అలా ఉన్నారు కాబట్టి ఆ జనరేషన్ వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పిల్లలు ఎంతో బాధ్యతాయుతంగా ఉండేవారు. అది. సో మాతాపితరు తర్వాత ఆచార్య దేవోభవ. ఇది సరే, వీళ్ళు కొన్నాళ్ళు పెంచిన తర్వాత గురుకులంలో గురువు గారికి అప్పచెప్పేవారు. పూర్వం అక్కడ గురువు ఇద్దరు బాధ్యత తానే వహించాలి. ముగ్గురు, తల్లి ఉండదు, తండ్రి ఉండడు పక్కన. సో ఈ రెండూ చూసుకుంటూ మళ్ళీ విద్య కూడా నేర్పాలి ఆచార్యుడు. అవునా కదా? ఇంక పెద్ద బాధ్యత అది. కేవలం తిండి పెట్టడమే కాదు, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించాలి, అవసరమైనప్పుడు వాళ్ళు లాలించాలి, అన్నీ చేయాల్సి. వాళ్ళకి విద్యని ఓపికగా నేర్పాలి. పెద్ద బాధ్యత అది, గురుతరమైన బాధ్యత ఆచార్యుడు. వీళ్ళని చూసి నేర్చుకుంటారు కాబట్టి. అవును, ఆచార్యుడు అంటే అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులైనా అంతే. పూర్వం ఆచార్య దేవోభవ, విద్యని నేర్పి ఒక మంచి మార్గంలో శిక్షణ ఇచ్చేవారు ఆచార్య. అతిథి దేవోభవ. అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు. చెప్పాను కదా, పూర్వం ఇప్పట్లాగా అన్ని సత్రాలు లేవు కదా, హోటళ్ళు పాడు అవి లేవు కాబట్టి అతిథి ఎవరు ఎప్పుడైనా ఏ ఇంటికైనా ఎవరైనా వెళ్ళిపోయేవాడు హాయిగా. అతిథి చుట్టాలు పక్కాలే కాదు, చుట్టాలు కాని వాళ్ళు ఎవరో కూడా, కౌన్ కిస్కా అయినా కూడా, ఏమండి కాస్త భోజనం పెడతారంటే హాయిగా తలుపు తెచ్చి భోజనం వడ్డిచ్చేవాడు. ఏమంటే విశ్రాంతి తీసుకుంటే ఆ పంచలో పడుకోండి అని మర్యాద చేసేవాళ్ళు. కనీసం అరుగు మీద పడుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అరుగులే లేవు, పంచలు లేవు, అని బెడ్రూమ్లే. ఇల్లు స్ట్రక్చరే మారిపోయింది కదా. రోజులు కూడా అట్లాగే అయిపోయినాయి. ఎవడు ఇంటికి వచ్చి ఏం చేస్తాడని భయాలు కూడా. అవునా? సో అలాంటి ఇది పూర్వం భయంలే, నిర్భయంగా బ్రతికేవాళ్ళు చక్కగా. ఎందుకంటే బుద్ధులు విషమత్వం లేదు, కల్మషాలు లేవు. ఇప్పుడేంటి బాబోయ్, అన్ని అనుమానాలు, ఎవరు నమ్మటానికి లేదు, ఎవరు అట్లా ఉంది. సరే, అతిథి దేవోభవ. అతిథిని ఆదరించటం అనేది మనకి సహజమైంది మన కల్చర్. ఎందుకంటే ఈ ఆతిథ్యం అనేది అది కూడా దైవభావంతో చేయమన్నాడు. వాడు గొప్పవాడా, చిన్నవాడా, పెద్దవాడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా నువ్వు చూడ. ఎవరైనా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు అని నీకున్న దాంట్లో చేయమన్నాడు. పెద్దగా రోజులు కొట్టక్కర్లేదు, గొప్పలు చూపించుకోక్కర్లేదు, ఉన్న దాంట్లో మర్యాద. దాని గురించి ఎన్ని విశేషమైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయో మన శాస్త్రాలు. అతిథిని ఆదరించడం గురించి మనకి రామాయణంలో కూడా నిదర్శనం కనిపిస్తుంది కదా.
ఆంజనేయ స్వామిని అతిథిగా భావిస్తాడు ఎవరు? మైనాకుడు, సముద్రుడు. అవునా? మామూలు అతిథినే మనం ఆదరించాలి, ఇది విశేషమైన వాడు ఈయన, తప్పకుండా మనం ఆదరించి మన రుణం తీర్చుకోవాలని అక్కడ. వీళ్ళకి ఆయనకి లింక్ లేదు, కానీ రామకార్యం కోసం వెళ్తున్నాడు, ఆయనకి విశ్రాంతిని ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే ఫలితం కనిపించింది ఎవరికి? మైనాకుడికి. అంటే ఇది చేస్తే ఏమవుతుందంటే మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా చూపిస్తాడు. మనకన్నీ ఇమ్మీడియట్గా వెంటనే కనిపించవు, ఉంటాయి. సత్కర్మ చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు, శాస్త్ర విహితమైనవి చేసినప్పుడు దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అందుకు తప్పనిసరిగా నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పారు పెద్దలు. శాసించాడు కదా గురువు గారు ఇదంతా. సో వీళ్ళ నలుగురిని కూడా దైవ సమానంగా భావన చెయ్యి. సో ఎప్పుడు ఏమవుతుంది? దేవుణ్ణి ఎక్కడో ఎప్పుడో చూడటం కాదు కదా, నీ జీవితానికి మూలం, నీ ఎదుగుదలకి కారణం కదా అయినటువంటి తల్లిదండ్రుల్ని, నీకు మంచి సుశిక్షణనిచ్చి మంచి బాధ్యతతో ప్రవర్తన నేర్పినటువంటి ఆచార్యుణ్ణి, నీకే సంబంధం లేకపోయినా ఎవరైనా సరే వచ్చినటువంటి వారికి ఇది ఇవ్వటం, ఇది ఇంకో గొప్ప విషయం. అవునా కదా? తను కనిపెంచి పెద్దలు చేయడం కాదు, ఎవరు సంబంధం లేని వాడు వస్తారు. అయితే మరి భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు కదా, అందరిలో ఉన్నవాడిని చూడలేకపోయినా నా ఇంటికి వచ్చిన వాడినైనా కనీసం మర్యాదగా చూడటం, అదనంతో ఉన్నదంతో అది. తరువాత ఇక ఇంకా ముఖ్యమైన విషయం చెప్పారు గురువు గారు. గురుకులంలో కొన్ని సంవత్సరాలు మరి ఈ విద్యార్థి సహజీవనం చేస్తాడు, అది అంతేవాసిగా కలిసిమెలిసి ఉంటాడు అన్నిట్లో. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పిల్లవాడు కదండి, ఇంకా పూర్తిగా ఎదగనివాడు కదా, ఇది చూసినప్పుడు పిల్లలకి ఆ వయసులో తెలిసి తెలియనటువంటి పరిపక్వత ఉండదు కాబట్టి వీళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ కనిపిస్తాయి, అంటే దోషాలు, లోపాలు కూడా కనిపించవచ్చు. అంటే దృష్టి, చూసే దృష్టి అందరికి ఒకటి ఉండదు కదా. కాబట్టి చేసే కర్మల్లో కానీ, ఇంకో విషయంలో కానీ, ప్రవర్తనలో కానీ వీళ్ళకి వాళ్ళు ఏ సందర్భంలో ఎలా చేశారో వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి దోషాలు కనిపించవచ్చు. అందుకని గురువుగారు ఎంత విశాల హృదయంతో, ఎంత జాగ్రత్తగా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారో చూడండి. చూడండి, ఇది చాలా ముఖ్యం. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి యాన్యస్మాకగం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాణి. మళ్ళీ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి యాన్యస్మాకగం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. ఏమన్నారు? యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అస్మాకగం యాని సుచరితాని తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి. అస్మాకగం, అస్మాకం అంటే మాలో, మాకు సంబంధించినటువంటి యాని అనవద్యాని కర్మాణి. అనవద్యం అంటే దోషరహితం. మేము చేసే పనుల్లో దోషరహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో తాని సేవితవ్యం, దాన్నే నువ్వు ఆచరించు. ఎందుకంటే
మనిషికి ఇమిటేషన్ అంటే తెలుసు కదా, అనుకరించడం అనేది ఒక సహజ గుణం. అనుకరించడం. ఈ అనుకరణ చేసేటప్పుడు ఏమవుతుందంటే గుడ్డిగా అనుకరించడం జరుగుతుంది. ఒక్కోసారి ఆలోచించకుండా అనుకరిస్తారు. వాళ్ళు ఏం చేస్తే అది చేయడమే. ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు అనేది ఆలోచన ఉండదు వీళ్ళు. అవునా? అందుకని మేము చేసే కర్మల్లో ఒకవేళ నీకు డిఫెక్ట్ కనిపించింది అనుకో, దోషం, నువ్వు దాన్ని చేయకు. మా గురువు గారు చేశారు మేము ఎందుకు చేయకూడదు అనుకో, చేయకు. ఒకళ్ళు డిఫెక్ట్ అనిపిస్తే నువ్వు దాన్ని చెయ్యకు. అంటే డిఫెక్ట్ వీళ్ళలో ఉంటుంది అని కాదు అక్కడ. ఈ పిల్లవాడు చెడిపోకూడదు. ఆయన ఒక సందర్భంలో చేసుంటాడు ఆ పని, అలా అని చెప్పి నువ్వు అన్ని సందర్భాల్లో అది చేయకూడదు. వీడికి అర్థం కాదా డిస్క్రిమినేషను, విచక్షణ, వివేకం ఉండదు. ఇమిటేట్ చేస్తాడు. అలా చేయకూడదు. మనకి ఎక్కడ భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇది ప్రమాణం ఏదైతే చూపిస్తారో తదనుసరించిపోతారు పని. అవునా? కాబట్టి ఏం చేయాలి? శ్రేష్టమైన దాన్ని ఏదైతే పెద్దలు ఏదైతే చేస్తున్నారో దాన్నే వీళ్ళు అనుసరించాలి. గుడ్డిగా అనుకరించకూడదు ఎవరిని. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే ఇతరో జనాః. శ్రేష్టమైన దాన్నే తీసుకోని దాన్నే ఆచరించు, అనుకరించద్దు. అనుకరణ ఎప్పుడంటే గుడ్డితనం అనుకరించడం. దానివల్ల ఎదుగుదల ఉండదు, ఏముండదు, ఆలోచన ఉండదు, పాడు. అవునా కాదా? కాబట్టి ఏం చేయాలి? ఒకవేళ మాలో ఏమైనా దోషం, అనవద్యాన్ని మంచికరం, మేము చేసిన వాటిలో మంచి పనులు ఉన్నాయనుకో, దోషం లేనటువంటి పనులు ఉన్నాయనుకో, వాటిని నువ్వు ఏం చేయాలి? ఫాలో అవ్వాలి, అనుసరించాలి, చేసుకోవచ్చు. నో ఇతరాణి, మిగతావి నువ్వు చెయ్యొద్దు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఉంటాయా? ఏవో కొన్ని ఉంటాయి. కాబట్టి నువ్వు మంచిదే తీసుకో. దాంట్లో ఏదైతే గొప్పగా, మంచిగా, విశేషంగా కనిపించిందో దాన్నే నువ్వు ఏం చేయాలి? అనుసరించు, మంచిది తీసుకో. అవునా కాదా? ఇతరమైనటువంటివి నువ్వు చేయకు. ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి. తర్వాత ఇంకో మాట ఏమన్నారు? యాని అస్మాకగం సుచరితాని. ఇది కూడా ముఖ్యమే. మాలో సుచరితాని అంటే ఏంటి? మంచి గుణములు, మంచి ప్రవర్తన ఏదైతే నీకు కనిపిస్తుందో, త్వయా తాని ఉపాస్యాని, దాన్నే నువ్వు అనుసరించు, అలవాటు చేసుకో. నో ఇతర అని. ఒకవేళ మా ప్రవర్తనలో నీకేమైనా కాస్త అటు ఇటుగా కనిపిస్తే నువ్వు మాత్రం అది చేయకో, మంచినే తీసుకో. ఎంత జాగ్రత్తగా చెప్పారేంటి అంటే, వీళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తారని కాదు, చెడు కర్మలు చేశారని కాదు. నువ్వు ఎందుకంటే అటాచ్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే, దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన సంఘం వచ్చేస్తుంది. ఈ సంఘం వచ్చినప్పుడు, అటాచ్మెంట్ పెరిగినప్పుడు గుడ్డిగా అనుకరిస్తారు. ఇది మానవ నైజం. అలా చేయకూడదు, గుడ్డిగా బతకద్దు. ఇప్పుడు చేసేదంతా గుడ్డే, ఇంత గుడ్డి వ్యవహారం. ఎవరు పైగా ఎవరిని? సినిమా హీరోలనే అనుకరిస్తారు, మంచోళ్ళే అనుకరించారు. అది కూడా గాంధీ మహాత్ముడినో, లేకపోతే వివేకానంద స్వామినో, లేకపోతే మహాత్ముల్లో రాముడినో అది కూడా చేయరు. మరి ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన అక్కడే కనిపిస్తే అది. అవునా కదా? ఆ హీరో ఓ సినిమాలో తల దువ్వాడు ఇట్లా, వీళ్ళందరూ ఆ రకంగా దూకోవాలి, క్రాపులు చేయించుకోవాల్సింది. ఇంకో అబ్బా ఏమండి ఇంత విపరీతం, పిచ్చా వీర్రే, ఎక్కడ పోతున్నారు? వాళ్ళు ఎట్లా డ్రెస్ వేసుకుంటే ఇలా డ్రెస్ వేసుకోవాలి, వాడు ఎట్లా స్టెప్పులు వేసి వీడు ఎట్లా స్టెప్పులు వేసి. పిల్లలు కాదు, పెద్దలు కూడా, ముసలి వాళ్ళు కూడా పైత్యం ఎక్కువైపోయింది. దాని పెద్దగా అందరికి పంచుకోవటం, చూపించుకోవటం.
ఇప్పుడు దేవతలు ఎవరంటే సినిమా హీరోయిన్లు హీరోలు దేవతలు. వాళ్ళే ఆదర్శప్రాయులు వీళ్ళకి. అంతే. వాళ్ళు రంగులు వేసుకొని డబ్బుల కోసం అన్ని పనులు చేస్తారు, ఏది చేయకూడదు అది చేస్తారు. అవునా కదా? ఏదో కాసేపు చూసి వదిలేయాలి, అంతకంటే ఎక్కువ దాని మీద దృష్టే పెట్టకూడదు. అసలు చూడకుండా ఉంటే మంచిది. ఇవాళ అంత ఘోరంగా ఉన్నాయి. ఏం ఆదర్శం ఉంది? మంచే ఉంది అక్కడ. రౌడీ రంగడు రిక్షా ఏదో అసలు అర్థం లేని పనులు. పేర్లు కూడా అమ్మ, ఒకప్పుడు కనీసం పేర్లన్నా తెలిసేది, ఇప్పుడు అట్ట కాదు. పురాణం పేర్లు పెట్టి చెత్తంతా చూపిస్తున్నారు. పేర్లేమో మంచి పేర్లు పెడతారు పురాణానికి సంబంధించి, ఇప్పుడు చూపించేదంతా చెత్త. ఈ చెత్తను చూసి ఈ చెత్త అంతా లోపలేసుకుంటున్నారు మనవాళ్ళు. అవునా కదా? ఆ చెత్తలోనే బొర్లుతున్నారు, దాన్నే అనుకరిస్తున్నారు, అట్లే డైలాగులు కూడా. మంచి భాష పోయింది ఇప్పుడు, మంచి భాష లేదు, అన్ని పిచ్చి పిచ్చి. ఏం అర్థాలు అంటారు చూడండి, పిచ్చి పిచ్చి అర్థాలు తీస్తారే, ఆ రకంగా పిచ్చి అర్థాలు తీయటం, మంచి పదాలకు కూడా అట్లా మాట్లాడడం. కోడ్ లాంగ్వేజ్, కోడు. అసలు మనకి ఇప్పుడు ఈ పిల్లలు మాట్లాడే భాషకు అర్థమే కాదు, వేరే అర్థాలు ఉంటాయి అన్నిటికీ. మంచి ఏం లేవు. ఏమన్నా భాష పోయింది, కట్టుబొట్టు పోయింది, ఆలోచనలు పోయినా, ఏం మిగిలింది చెప్పండి ఇంకా మనకి? అవునా? ఏం మిగిలింది? ఏం నేర్పుతున్నారు పాఠశాలలో? ఒకవేళ నేర్పాలని ప్రయత్నం చేసినా ఏం చేస్తున్నారు? ఆ స్కూల్లో చేర్చరు, ఆ టీచర్లు నానా యాతనలు పెడుతుంటారు. కొంచెం చెప్తే పెట్టట్లే, టీచర్లను కష్టపెడుతున్నారు. చెప్పేవాళ్లే కొద్దిమంది, మంచి చెప్పేవాళ్ళు కొద్దిమంది. ఇవి కూడా వీళ్ళకి సరిగ్గా లేవు అనుకోండి, అది వేరు. కానీ అందుకే చెప్పాడు. పైగా ఒక చోట ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ అబ్జర్వేషన్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. వీడి బుద్ధితో వీడు ఆలోచిస్తాడు, కానీ వాళ్ళ యొక్క ఏ సందర్భంలో ఏంటి ఎలా చేశారనేది ఆలోచన ఉండదు కదా, వాళ్ళకి అవగాహన ఉండదు. అందుకు జాగ్రత్త పడుతున్నారు. మంచి నీకు కనిపిస్తే దాన్నే ఆచరించు, నీకు డిఫెక్ట్ కనిపిస్తే నువ్వు చేయకు. అవునా కదా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు అన్నిటికీ రాముడేనండి, ఇంకెవరూ లేరు. దశరథుడు బహుభార్యత్వం కలిగిన వాడు, 3 పట్టపురాణులు. అదేదో అవసరం వచ్చి చేసుకుని అంటారు అనుకోండి. సరే, అయిపోయింది. కైకేయికి మాట ఇచ్చాడు, ఆ మాట కోసం సరే ఇదంతా చేశాడు. అది మోహంలో జరిగిందని రాముడికి తెలుసు, తెలియకేం కాదు. కైకేయికి వరం ఇచ్చినప్పుడు అది మోహితుడయ్యే ఇచ్చాడు. ఆయన తన యొక్క ఇదిలో బ్యాలెన్స్డ్గా లేడు ఆ టైంలో. సరే ఇచ్చాడు. సరే, ఎప్పుడో వరం ఇచ్చాడు, ఆమె ఆ టైంలో కోరింది. వరం ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడుకి వచ్చేటప్పటికి కాస్త ఇదైపోయింది, మోహంలో పడిపోయినాడు. సరే, ప్రతిజ్ఞ చేశాడు, ఏమైనా చేస్తా, ఈవిడ ఎన్కాష్ చేసుకుంది దాన్ని. ఇది రాముడికి అన్నీ తెలుసు, ఈ డిఫెక్ట్ తెలుసు ఆయనకి. కానీ రాముడు ఏం చేశాడు? మా నాన్నగారు ఇంతమందిని చేసుకున్నారు కదా అని రాముడు చేసుకున్నాడు. భార్యని పరిత్యాగం చేసిన తర్వాత కూడా ఏకపత్ని వ్రతుడుగానే ఉన్నాడు. భార్య దూరం అయ్యే కొన్ని సంవత్సరాలు రాముడు జీవించాడు ఏకపత్ని వ్రతుడే. ఆయన కావాలంటే ఎంతమంది రారు. ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పును పట్టుకోలేదు ఆయన, ఓవర్లుక్ చేశాడు. అవునా కదా? ఎంత కాన్షియస్గా ఉన్నాడు ఆయన. కానీ ఏ సత్యాన్ని అయితే ప్రతిజ్ఞాపూర్వకంగా చేశాడు, ఆ సత్యాన్ని మాత్రం రాముడు పట్టుకున్నాడు. ఇది చూడాల్సి. అందుకు మనుషులు అన్న తర్వాత మంచి చెడు, నువ్వు మంచినే తీసుకో, నువ్వు ఎదుగుతావు. డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, దాన్ని ఎందుకు చేయాలి? ఇప్పుడు ఏంటంటే వాడు చేయలేదా, నేను ఏం చేయకూడదు, వాడు చెడు చేయటానికి పోటీలు, మంచికి మాత్రం లేదు. అందుకు గురువు గారు ఎంతో ముందు జాగ్రత్తగా చెప్తున్నారు.
ఇన్ని సంవత్సరాలు ఒక చోట ఉన్నప్పుడు వీడికి కనిపిస్తాయి ఏవో. ఆ సందర్భంలో ఆయన చేశాడు, ఎప్పుడూ అలా చేయరు కూడాను ఒక్కోసారి. అందుకు అనవద్యాని కర్మాణి, దోషరహితమైన కర్మల్ని నువ్వు చెయ్యి. మా ప్రవర్తనలో ఏదైనా దోషాలు కనిపిస్తే నువ్వు చేయకో, దోషరహితమైనటువంటివి దాన్నే నువ్వు స్వీకరించు, ఇమిటేట్ చేయకో. సమయం సందర్భం మంచి చెడు ఉంటాయి ప్రతిదానికి, అంతే కదా. అది చెప్పాడు. 100% ఇమిటేషన్ పనికిరాదు. సో అనుసరించడం అంటే దేన్ని అనుసరించాలి? ఫాలోయింగ్ అంటే అడుగులో ఏంటి, అడుగులో అడుగేసి కింద పడ్డం కాదు. మరి ఏం చేయాలి? ఫాలోయింగ్ అన్నప్పుడు మంచిని అనుసరించాలి, అది తీసుకోవాలి. ఇది చెప్పాడు, ముందు జాగ్రత్తగా చెప్పాడు. సరే, అయిపోయింది. చాలా కాలము కలిసి ఉన్నప్పుడు గురువు ఎడల ఒక గౌరవమో, ఇప్పుడు చెప్పిన సంఘభావమో గౌరవమో ఒక పూజ్య భావన కలుగుతుంది. అయితే ఇంకో జాగ్రత్త చెప్తాడు గురువు గారు. ఏమని? నువ్వు బయటకు వెళ్తావు రేపు సమాజంలోకి, వెళ్ళినప్పుడు ఎంతోమంది విద్యాధికులు ఉంటారు, సత్పురుషులు ఉంటారు కదా, మంచి చెప్పేవారు ఉంటారు, విద్వాంసులు ఉంటారు. వాళ్ళ విషయంలో ఎలాగుండాలి కూడా ముందే చెప్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఎక్కువ గౌరవం పెరిగినప్పుడు ఇంకొకళ్ళు ఎలా కనిపిస్తారు? తక్కువగా కనిపిస్తారు, లేకపోతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంటుంది. అవునా కాదా? అందుకని గుడ్డిగా పెట్టుకోకూడదు, మంచిని స్వీకరించు. ఈ ఆచార్యుడి దగ్గర ఇంకెవరైనా ఆచార్యులు మంచివాళ్ళు, విద్యార్థికులు మంచివాళ్ళు కనిపిస్తే ఏం చేయాలి? అక్కడ చూడండి అసలు ఎంత లోతైన విషయాలు చెప్పాడో పిల్లవాడు, ఎక్కడ తప్పుదారి పడిపోకుండా. చూడండి, ఏకే చాస్మచ్ఛ్రేయోగం సో బ్రాహ్మణాః, శ్రేయాగం సో బ్రాహ్మణాః, ఏకే చాస్మచ్ఛ్రేయాగం సో బ్రాహ్మణాః, తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. ఏకే చాస్మచ్ఛ్రేయాగం సో బ్రాహ్మణాః, తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. ఏంటి? ఏకే అస్మత్ సో బ్రాహ్మణాః. అస్మత్ మాకంటే గొప్పవాళ్ళు, శ్రేయాంసి అంటే మాకంటే గొప్పవాళ్ళు. ఎవరు? బ్రాహ్మణాః, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, సాత్వికమైన జీవనాన్ని గడిపేవాళ్ళు ఉంటారు కదా, సత్పురుషులు. వాళ్ళు మాకంటే గొప్పగా ఉన్నటువంటి వారు బ్రాహ్మణులు, ఆదర్శప్రాయులు. అలా వాళ్ళు ఎవరైనా నీకు తటస్థపడితే ఏం చేయాలి? నువ్వు అస్మత్, నాకంటే గొప్పవాళ్ళు నీకు తటస్థపడవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎంత విశాల హృదయం చూడండి. నువ్వు నా శిష్యుడు, జీవితాంతం నాకే కట్టుబడి ఇంకో చోటుకి వెళ్ళొద్దు ఇంకోళ్ళే అని లేదు. ఇప్పుడు అదంతా వచ్చినాయి. గురువులు శిష్యులు పట్టి బంధిస్తున్నారు, ముద్రలు వేసేసి కొట్టి చేయట్లా. నువ్వు ఇంకో చోటకి వెళ్ళకు, ఇంకోళ్ళు చెప్పింది వినకో. ఇప్పుడు గురుదేవులు చెప్తారు, గురుడం వచ్చేసింది. ఎంతది? వీడు ఇంకా అక్కడ పోతాడు, మళ్ళీ వాడు శిష్యులైపోతారేమో అని భయం. గురువు చెప్పడు ఆ మాట. వీడంతటి వాడు నిర్ణయించుకోవాలి. గురి కుదిరితే ఎక్కడ పోతాడండి, గురి లేకపోతే వెళ్ళిపోతాడు, అంతే. అవునా కదా? గురి ఉన్నంత మాత్రం చేసి ఇంకోళ్ళ దగ్గర మంచి తీసుకోకూడదని లేదు కదా, అలాంటిది లేదు కదా. అంత విశాలంగా ఉండేది పూర్వం. ఈ కట్టేసి పారేసేవారు కాదు. వీళ్ళంతా వీళ్ళు కట్టుబాటుగా ఉండటం వేరు, గురువులు కట్టేయటం వేరు.
నిజంగా కట్టేస్తే మాత్రం ఉంటారని ఉండరుగా. ప్రపంచం విశాలం, ఎంతోమంది ఉంటారు. అవునా? వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసారో చూడండి. దృష్టి ఎక్కడ సంకుచితం కాకుండా చేసేవారు. అందుకని మాకంటే శ్రేష్ఠులు, ఉత్తములు ఎవరైనా ఉంటే బ్రాహ్మణులు, మంచి ఆచరణ కలిగిన వారు ఏం చేయాలి? తేషాం వాళ్ళ త్వయా ఆసనేనా న ప్రశ్వసితవ్యం. వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు వాళ్ళు తటస్థపడితే చక్కగా మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆదరించాలి ఫస్ట్. అది అంతే కదా. వాళ్ళు కూర్చున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర కింద కూర్చో వాళ్ళ దగ్గర. ఎందుకు కింద కూర్చో? కాళ్ళ నొప్పులు అంటే కుర్చీలో కూర్చోచ్చు, అది వేరే సంగతి. కూర్చొని ఏం చేయాలి అక్కడ? న ప్రశ్వసితవ్యం అంటే నువ్వు ఊపిరి పీల్చుకో అంటే గాలి వదలకు. గాలి వదలకంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకని అర్థం. గాలి అంటే తెలుసు కదా. అది అంటే ఏంటి? నువ్వు వినాలి, వాళ్ళు ఏం చెప్తారో అని వినడానికి సిద్ధంగా ఉండాలి. కానీ నువ్వు అనవసరంగా మాట్లాడుతుంటే ఏమవుతుంది? వాళ్ళ ఎనర్జీ, నీ టైం ఎనర్జీ వేస్ట్. నువ్వు వాళ్ళ ద్వారా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నాళ్ళు పోన్లే అని ఊరుకుంటారు. అప్పుడు మనకే ఛాన్స్ పోతుంది. నువ్వు పోయి వాగొద్దు. వాగుడు కొంతమంది అయ్యో బాబాయ్ రకరకాలు ఉంటారు. మేము అక్కడికి వెళ్ళామండి ఆశ్రమానికి, అక్కడ అలా తీసుకోండి, ఇక్కడ ఇది చేసుకోండి, ఇంత చేసా అని చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళా, అక్కడ అంత నేర్చుకున్నా, ఇక్కడికి వచ్చి ఇంత చేసా, అది చేసా, ఇది చేసా. నువ్వు చేసింది చెప్పుకుంటూ పోతే ఏం ప్రయోజనం? నీ గొప్పతనం అని పెరుగుతుంది. అక్కడ పెద్దవాళ్ళ దగ్గర పోయి నీ గొప్పలు చెప్పుకుంటే ఎట్లా? మనకి ఏదన్నా కావాల్సింది అడిగి తెలుసుకోవాలి. కానీ మనం గంట కొట్టుకుంటే డబ్బా సరే కొట్టుకొని లేని ఊరుకుంటారు, అంతే. ఏం చెయ్యరు, ఏమనరు. మనమే కోల్పోతున్నాం ఆ సమయాన్ని. అవునా? ఆ టైంని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు, ఎవరెవరో ఏవో చేస్తుంటారు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? దానికి కూడా రామాయణమే అండి. రామాయణంలో సమస్తము ఉన్నాయి. ఆంజనేయ స్వామి వానరులతో తన లంకలో ఏం చేశాడో అడిగితే మొత్తం అంతా చెప్పేశాడు. తన అచీవ్మెంట్స్ అంతా వానరులతో పంచుకున్నాడు. రాముడి దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడు? రాముడు సీతమ్మ గురించి అడిగితే సీతాదేవి గురించి మాత్రం చెప్పి తన అచీవ్మెంట్స్ కానీ తాను సాధించిన ఘనకార్యములు లంకలో అవేమి ఒక్క మాట ప్రస్తావన చేయలేదు రాముడి దగ్గర. మనమైతే ఏం చేస్తాం? ముందు ఆ డబ్బాలకు గంటలు కొట్టుకుంటాం. రాముడు ప్రభువు దగ్గరకు వచ్చేది గొప్పలు చెప్పుకునేది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గొప్పలు చెప్పుకోండి, వాళ్ళల్లో స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆంజనేయ అందుకే అన్నారు రామాయణం అంత గొప్ప ఆదర్శం అన్ని విషయాల్లో. ఒక లక్ష్మణుడు ఏంటి, భరతుడు ఏంటి, శత్రుఘ్నుడు ఏంటి, ఆంజనేయుడు ఏంటి, సీత, అసలు ఇన్ని క్యారెక్టర్స్ కూడా రాముడు చుట్టూ ఉండే వాళ్ళందరిలో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కోటి అంత ఆచరణీయమైనది. అందుకే రామాయణం ఊరికి చదివి వదిలేసేది కాదు, ఉపాస్య గ్రంథం మానవ జీవితానికి. మన గొప్పలు కట్టి పెట్టాలి. అనవసరమైన గాలే వదలకూడదంటే, గాలి పిలుచుకోకూడదంటే మరి ఏం చేయాలి? అప్పుడు వినాలి. నీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగాలి, లేదా వాళ్ళందరూ వాళ్ళు చెప్తే వినాలి. విని మంచి నేర్చుకొని వెళ్ళిపోవాలి. అట్లా అవునా? మర్యాదగా ఆదరించడం, గౌరవించడం, మంచి ఏమైనా ఉంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం, అంతే తప్ప కంపేర్ చేయకూడదు. మా గురువు గారు ఇట్లా, వీడు గురువు గారు ఇట్లా పోల్చారనుకోండి, అందరూ ఒక రకంగా ఉంటారా? ఉండరు కదా. అరే